సంక్రాంతి అనగానే పిండి వంటకాలే గుర్తుకొస్తాయి. నిజామాబాద్ జిల్లాలో వీటితో పాటు ప్రత్యేకమైన తీపి వంటకం లభిస్తుంది. రాజస్థాన్ వాసులకు ప్రత్యేకమైన ఘేవర్ అనే తీపి వంటకానికి సంక్రాంతి వేళ నిజామాబాద్లో మంచి డిమాండ్ ఉంది. కేవలం సంక్రాంతి పండుగ రోజుల్లోనే తయారు చేసే ఘేవర్ స్వీట్ను కొనుగోలు చేసేందుకు జిల్లా నుండే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతలా డిమాండ్ ఉన్న సంక్రాంతి స్పెషల్ ఘేవర్ స్వీట్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. సంక్రాంతి అనగానే గుర్తుకది గాలిపటాలతో పిండి వంటలు. కానీ నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి అనగానే స్పెషల్గా గుర్తొచ్చేది మరవడి స్పెషల్గా తయారు చేస్తున్నటువంటి గేవర్ స్వీటు. నిజామాబాద్ జిల్లాలో కేవలం సంక్రాంతి సమయంలోనే ఈ గేవర్ స్వీట్ లభిస్తుంది. ఇక్కడ ఉండి చాలామంది కూడా ఇటు మరవడి కావచ్చు, చాలామంది కూడా ఈ గేవర్ స్వీట్ని కూడా వెళ్తూ ఉంటారు. దీనిపై మనతో మాట్లాడానికి ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అడిగి తీసుకుందాం. చెప్పండి, స్పెషల్గా దీని స్పెషాలిటీ ఏంటి, ఎలా తయారు చేస్తారు అసలు? ఇది మైదా పిండితోని, మంచి నెయ్యితోని, మైదా పిండి, మంచి నెయ్యి, చక్కెర, నువ్వుల పట్టీలు చేస్తారు, పల్లి పట్టీలు చేస్తారు, నువ్వుల లడ్డూలు చేస్తారు. మళ్ళీ గజక్ ఐటమ్స్ లేవు, కొన్ని చాలా ఐటమ్స్ అయిపోయినాయి. ఈసారి వచ్చి ఇక్కడ తీసుకెళ్తుంటారు. 7-8 సంవత్సరాలే నాకు తెలిసి అయితే 7-8 సంవత్సరాలకి ఎక్క అయిపోతుంది. ప్రతి సంవత్సరం వచ్చి తీసుకొని పోతాం వీడికి. ఎలా ఉంటుంది టేస్ట్ పరంగా, ఎలా ఉంటుంది ఇంట్లో? ఎలా టేస్ట్ మంచిగా ఉంటుంది. మళ్ళీ నీకు మార్కెట్లో దొరకదు, మార్కెట్ కంటే ఇక్కడ తక్కువ రేటు. మీరు చెప్పండి, స్పెషల్గా దీనికి ఎలా తయారు చేస్తారు, ఏమేమి మూడి పదార్థాలు వాడుతుంటారు, ఏం చేస్తారు స్పెషాలిటీ? సేమ్ ఇదే సార్ చెప్పిన అట్లానే ఇవి మైదా పిండితో తయారైతాయి, ఇవి అవుతాయి. ఇవి ఆయిల్ ఉంటాయి, ఆయిల్లో తయారు చేస్తారు. అవి పిండి వేసి మొత్తం దానికి ఇంకా అవి పాక్ కూడా ఉంటాయి, స్వీట్ పాక్ చేస్తారు, దానిలో గేవర్ వేసి పెడతారు. అవి స్వీట్ గేవర్ తయారవుతాయి. ఇవి గేవర్ మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి, ప్రతి సంవత్సరం కూడా ఉంటాయి. ఇంకా లేకుంటే ఎట్లా చెప్తే 10-15 సంవత్సరం నుంచి ఇవి పెడుతున్నారు ఈ షాపు. ఇంకా రేటు కూడా తక్కువ ఉన్నాయి. మస్తు ఐటమ్ దొరుకుతాయి. తిల్ పాపడి ఉంటాయి, లడ్డు ఉంటాయి, తిల్ లడ్డు ఉంటాయి, ఇంకా ఇవి ఫేనీలు కూడా ఉంటాయి, మస్తు ఉంటాయి. అంటే ప్రతిసారి ఎంత సెల్ అవుతుంది, ఎంత రేట్ ఎట్లా ఉంటుంది? రేట్ పరంగా ఒకసారి వచ్చేవాళ్ళు ఎట్లా ఏమంటారు? రేటు బాగా మస్తు, బజార్లో కూడా మస్తు ఉంటాయి. బజార్లో రేటు తక్కువ, బజార్తోని రేటు ఇక్కడ తక్కువ ఉంటాయి. ఇంకా టేస్ట్ బెస్ట్ ఉంటాయి, అంటే సేల్ బాగా ఉన్నాయి. ప్రధానంగా ఎందుకు సంక్రాంతి అప్పుడు ఎందుకు తయారు చేస్తుంటే, బట్టప్పుడు ఎందుకు తయారు చేస్తారు? ఓన్లీ సంక్రాంతి స్పెషల్ ఏంటి అసలు? ఈ సంక్రాంతి స్పెషల్ చెప్తారు. ఆయన మస్తు రాజస్థానీ సమాజ్ వాళ్ళు 40-50 సంవత్సరం నుంచే ఇట్లానే చేస్తారు. అందుకోసమే ఇవి స్పెషల్ ఉన్నాయని చెప్తారు. అట్లా మాకు ఒక 10 years నుంచి అయితే వస్తున్నాం. ఇది చాలా ఫేమస్. సంక్రాంతి టైంలోనే దొరుకుతుంది, మళ్ళీ దొరకదు. సో మనకు సంక్రాంతి టైమే కాబట్టి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సో మేము ఎవ్రీ ఇయర్ వచ్చి తీసుకెళ్తూ ఉంటాం. స్వీట్ పేరు గేవర్ అన్న, గేవర్ స్వీట్, రబ్డీ, చాలా వెరైటీస్ ఉంటాయి. షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు కాబట్టి వితౌట్ షుగర్ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటాం. వేరే డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకొని మరీ అడిగి తెప్పిస్తుంటారు. యావరేజ్గా మేము 5-10 kgs తీసుకెళ్తూ ఉంటాం ఇప్పుడు. దీనికి कौन सा आइटम डाले, ये क्या करते हैं? घी मैदा से बनता सर, घी मैदा दूध से बनता। घी में इसको बनाते डेली आता 50 आदमी तक आता, 50 अच्छा आदमी आते, 50-100 आदमी तक डेली आते। 4 वैरायटी है, रबड़ी है, सादा है, पेसल है, फिनी है, निर्मल बोधन से, कामारेड्डी निर्मल से, महाराष्ट्र बोधन से सब लोग लेके जाते सर। घेवर है सर स्पेशल, रबड़ी घेवर है, सादा घेवर है, ఫెనీ హే, తిల్ పాపడి హే. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, గేవర్ స్వీట్ కేవలం సంక్రాంతి దీన్ని తయారు చేస్తామని చెప్పి ఇక్కడ నిజంగా చుట్టుపక్కల నుండి కాకుండా ఇటు మహారాష్ట్రకి ఇప్పుడు వేరే జిల్లాలో కూడా గేవర్ స్వీట్ని తీసుకెళ్ళేందుకు చాలామంది ఇక్కడ వస్తుంటారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు మైదా పిండి అలాగే నెయ్యితో ఈ స్పెషల్గా తయారు చేస్తాం. కేవలం సంక్రాంతి రోజే ఇది గేవర్ స్వీట్ దొరుకుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్.